హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం ఆస్ట్రా యొక్క షైల్డ్ థీమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలో ఈరోజు వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే వర్డ్‌ప్రెస్‌లో పాపులర్ వర్డ్‌ప్రెస్ థీమ్ ఏది అంటే డబ్ల్యూపీ ఆస్ట్రా. ఇది మల్టీ పర్పస్ వర్డ్‌ప్రెస్ థీమ్. అంటే ఈ పర్టిక్యులర్ వర్డ్‌ప్రెస్ థీమ్ యూజ్ చేసి మనం బ్లాగ్స్ బిల్డ్ చేయొచ్చు. ఆహ్, డిఫరెంట్ 5 పేజెస్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! నార్మల్ వెబ్‌సైట్స్ డెవలప్ చేయొచ్చు. మెంబర్‌షిప్ వెబ్‌సైట్ డెవలప్ చేయొచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్‌ఫోలియోస్, డైరెక్టరీ లిస్టింగ్స్. ఓకే. యూ కెన్ నేమ్ ఇట్, యూ కెన్ డూ ఇట్ అన్నట్టు. సో, ఈ పర్టిక్యులర్ థీమ్ యూజ్ చేసి సమ్ ఎక్స్ట్రా ప్లగిన్స్ ఉపయోగంతో మనం మాక్సిమం ఎటువంటి వెబ్‌సైట్ అయినా సరే మనం ఆస్ట్రా థీమ్‌తో డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్ట్రా థీమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. ఇట్స్ ఓకే. బట్ సైల్డ్ థీమ్ ఎందుకు ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం? వర్డ్‌ప్రెస్‌లో ఎప్పుడైనా సరే ఒక మెయిన్ థీమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఆ మెయిన్ థీమ్‌కి అసోసియేటెడ్‌గా సైల్డ్ థీమ్ అన్నది మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎటువంటి చేంజెస్ థీమ్‌కి కస్టమైజేషన్ చేశారనుకోండి. డైరెక్ట్‌గా మీరు ఇన్‌స్టాల్ చేసిన మెయిన్ థీమ్‌ని తీసుకొని దానికి కస్టమైజేషన్ చేసినా, లేకపోతే యాడ్ సీఎస్ఎస్ ఆప్షన్స్‌లో ఏదైనా కస్టమ్ సీఎస్ఎస్ యాడ్ చేసినా ఎప్పుడైనా సరే మనకి ఆ థీమ్‌కి అప్డేట్స్ వస్తాయి కదా! అప్డేట్ చేసేటప్పుడు మనకేంటంటే ఎప్పుడైతే మీరు కస్టమ్ సీఎస్ఎస్ అంతా ఎరేజ్ అయిపోయి కొత్త అప్డేట్ అనేది ఇన్‌స్టాల్ అవుతది. అటువంటి థింగ్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే సైల్డ్ థీమ్ అన్నది ఇన్‌స్టాల్ చేస్తాం. దానికోసం ఏంటంటే మనం ఇక్కడ మన గూగుల్‌కి వెళ్ళి ఆస్ట్రా చైల్డ్ థీమ్ జనరేటర్ అని కొడితే మనకి ఆస్ట్రా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఆస్ట్రా చైల్డ్ థీమ్ జనరేటర్ అనేది వస్తది. దీన్ని మనం ఆస్ట్రా చైల్డ్ థీమ్ జనరేటర్ ఫస్ట్ లింక్ వచ్చింది కదా! ఫస్ట్ లింక్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్ట్రా చైల్డ్ థీమ్ జనరేటర్ వచ్చింది కదా! ఫిల్ ఇన్ ద ఫార్మ్ బిలో అండ్ గెట్ యువర్ సెల్ఫ్ బ్రాండెడ్ ఆస్ట్రా చైల్డ్ థీమ్. ఇక్కడ ఏంటంటే మనకి ఆస్ట్రా చైల్డ్ నేము, లేకపోతే మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్డ్ ఆప్షన్స్‌లో మీరు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఓకే. నేను అవన్నీ ఎంప్టీగా వదిలేసి బై డిఫాల్ట్ ఆప్షన్ యూజ్ చేసి జస్ట్ క్లిక్ ద జనరేట్. జనరేట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆస్ట్రా చైల్డ్ థీమ్ అన్నది డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డాష్‌బోర్డ్‌కి వెళ్ళి మీ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అవ్వండి. వన్స్ మీ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అపియరెన్స్‌లోకి వెళ్ళి థీమ్స్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఆస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆస్ట్రా థీమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాడ్ న్యూ క్లిక్ చేస్తే మనకు ఆస్ట్రా థీమ్ వస్తది. పాపులర్ థీమ్ గురించి మనకి వెంటనే వచ్చేస్తది. దాన్ని మీరు ఆస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ ఆస్ట్రా థీమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ స్టెప్ చేయాలి. ఓకే. అప్లోడ్ థీమ్ క్లిక్ చేసి మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో, ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా! ఈ ఆస్ట్రా చైల్డ్‌ని జస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేస్తే ఈ ఆస్ట్రా థీమ్ అనేది ఆస్ట్రా చైల్డ్ థీమ్ అనేది ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే యాక్టివేట్ చేయాలి. మీరు ఇన్‌స్టాల్ చేసి వదిలేస్తే ఆ థీమ్ అనేది మీకు ఆ థీమ్ వర్కౌట్ అవ్వదు. దాని పేరెంట్ థీమే వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ప్లగిన్ అయినా థీమ్ అయినా సరే మనకి వర్క్ అవ్వాలి అంటే అది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా యాక్టివేట్ అనేది చేయాలి. ఓకే. ఇక్కడ మనకి ఏ థీమ్ యాక్టివేట్‌లో ఉందని చూసుకోవడానికి ఇక్కడ మనకు క్లియర్‌గా చూపిస్తది. ఇక్కడ ఆస్ట్రా ఉంది, 2020 ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2023 ఉంది, 2022 ఉంది. ఈ థీమ్‌లో ఏ థీమ్ యాక్టివ్ ఉందంటే ఆ థీమ్ పక్కన ఫస్ట్ చూపిస్తది. అదేవిధంగా పక్కన మనకి యాక్టివ్ అని కూడా చూపిస్తది. ఓకే. యాక్టివ్ ఆస్ట్రా చైల్డ్ అనేది ఉండడం జరిగింది. ఓకే. మీకు ఇంటర్ఫేస్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. ఎందుకంటే మనకి చైల్డ్ థీమ్ జస్ట్ ఆస్ట్రా పేరెంట్ థీమ్ ఆస్ట్రా. మొత్తం పేరెంట్ థీమే ఇక్కడ మనకు వర్క్ అవుతది. బట్ చైల్డ్ థీమ్ ఎందుకంటే మనం ఏమైనా చేంజెస్ చేసినా, కస్టమైజెస్ చేసినా మనకి ఏంటంటే అప్డేట్ చేసేటప్పుడు అవి మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం మనం చైల్డ్ థీమ్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆస్ట్రా, మీరు వేరే థీమ్స్ ఇన్‌స్టాల్ చేసిన, జనరేట్ ప్రెస్ ఇన్‌స్టాల్ చేసినా, లేకపోతే దివి ఓషన్ డబ్ల్యూపీ ఇన్‌స్టాల్ చేసినా సరే మనం చైల్డ్ థీమ్స్ అనేది రికమెండెడ్. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా మీ యొక్క వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఆస్ట్రా చైల్డ్ థీమ్ అనేది ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ.